పార్వతీపురం మన్యం జిల్లాకు సంబంధించి 2017లో ఏనుగులు వచ్చాయి. ఈ ఏనుగుల వల్ల అటు ఒరిస్సా రాష్ట్రం నుండి కురపం నియోజకవర్గం వచ్చిన ఏనుగుల వల్ల నేటికి సుమారు 12 మంది చనిపోయారు. 6 కోట్ల వరకు పంట నష్టం, ఆస్తి నష్టం జరుగుతుంది. ఇప్పటికి 8 సంవత్సరాలు అవుతుంది. ఈ ఏనుగు వెనకత్ర ఈ పారిశ్రామికాలు తిరగడమే తప్ప ఏనుగులను అడవికి లేదా జూకి సురక్షిత ప్రాంతాన్ని తరలించడం పూర్తిగా విఫలమయ్యారు. ఇలాంటి సందర్భంలో గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో కూడా నాయకులందరూ కూడా ఎవరైనా చనిపోతే వాళ్ళ కుటుంబానికి 5 లక్షలు ఇచ్చారు తప్ప ఈ ఏనుగుల వల్ల ఒక్క మాట కూడా అన్న పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో ఈరోజు కురపం నియోజకవర్గం సంబంధించిన మండలంలో కానీ, పాలకొండ నియోజకవర్గం, పార్వతీపురం, అలాగే కురపం నియోజకవర్గం సంబంధించి అన్ని నియోజకవర్గంలో ఈరోజు ఏనుగులు 12 ఏనుగులు వ్యాప్తించి అన్ని గ్రామాలు తిరిగే పరిస్థితి ఉంది. పంటలు కూడా నాశనం అయ్యే పరిస్థితి ఉంది. రాత్రి పగలు రైతులు పొలాలకు వెళ్ళాక చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో గత వైఎస్ఆర్ ప్రభుత్వం ఏమాత్రం కూడా పట్టించుకునే పరిస్థితిలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చింది. ఈ కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇదిగో ఏనుగులు తరలిస్తామని కర్ణాటక 2 సార్లు వెళ్ళి అక్కడ ముఖ్యమంత్రితో మాట్లాడి కుంకి ఏనుగులు తెప్పిస్తామని చెప్పి నేటికి నెలలు గడుస్తున్న ఏనుగులు లేదు, ఏమీ లేని పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు ఏనుగుల వల్ల ఈ రైతులు పంటలు పండించుకోలేక, ఆ పండించిన పంటలు కూడా ఇంటికి తేలేక రాత్రి పగలు పిక్కుమనే పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే ఏదైతే పంట నష్టం కూడా గత 2.5 సంవత్సరాలుగా రైతులు నష్టపోయిన పంట కూడా నష్టపోయిన పరిస్థితి ఉంది. కాబట్టి ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పారో ఆ వ్యాప్తికి కర్ణాటక నుండి కుంకి ఏనుగులు తెప్పించి ఈ పార్వతీపురం మన్యం జిల్లాలో ఉన్న ఈ 12 ఏనుగులను అడవికి లేదా జూకి తరలించి అన్ని విధాలుగా రైతులు పండించిన పంటలకి భరోసా కల్పించాలని చెప్పి కోరుతున్నాం. ఇప్పటికే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రైతులతో కలిసి పెద్ద ఎత్తున అనేక దఫాలుగా ఆందోళన చేసిన పరిస్థితి ఉంది. కలెక్టర్ గారు హామీ ఇచ్చారు, అధికారులు హామీ ఇచ్చారు, ఆ హామీలు గాలిలో కలిసిపోతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఏదేమైనా ఈరోజు ఈ ఏనుగులను బయటికి పంపించకపోతే ఈ రైతులు కూడా చాలా ఇబ్బంది పడి పంటలు కూడా నాశనం అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ప్రాప్తికి కుంకి ఏనుగులు వెంటనే అడవి శాఖతో తెప్పించి ఈ ఏనుగులు అడవికి లేదా చూకు తరలించి ఈ ఏరియా ప్రజలకు భరోసా, రైతులకు భరోసా కల్పించకపోతే రాబోయే రోజుల్లో ఈ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రైతులందరితో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా అటు అధికారులకి ఇటు పాలకులకి తెలియజేస్తున్నాం.